నమస్కారం, బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులతో నిన్న అర్ధరాత్రి హుటాహుటిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రధాని మోడీకి లేఖ రాసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడి. శాంతి భద్రతలు క్షీణించాయని లేఖలో పేర్కొన్న వైనం. కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన శాకంబరీదేవి ఉత్సవాలు. శాకంబరీదేవి అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరణ చేసిన వైనం. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకై బీఎంసీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సూచన వెల్లడి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలో అనేక గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో జనం సమీప కొండలపైకి పరుగు తీసి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. గురువారం కోస్తాంధ్రలో అక్కడక్కడ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోతగా వాన పడింది. ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరద ఉధృతికి పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ రోజు ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. ఏపీలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైర విహారం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందని, అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయని, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ అంశాలపై నివేదించడం కోసం అపాయింట్మెంట్ ఇవ్వాలని మోడీని కోరారు. వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇస్తే రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను వ్యక్తిగతం వివరిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ వెంటనే ఎన్నికల్లో తమను సమర్థించని, తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు, కార్యకర్తలు సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వారిని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారని, ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారని, వ్యాపార సంస్థలపైన దాడులు చేస్తున్నారని అన్నారు. పట్టపగలు యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ ఘటనలు రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి నెలకొనేలా చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. జగన్మాత జగజ్జనని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు శాకంబరీదేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శాకంబరీదేవి అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజ, వైదిక కార్యక్రమాలు నిర్వహించిన భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు, రైతులు సుఖశాంతులతో సంతోషంగా జీవిస్తారని ఆలయ ఈవో రామారావు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు శాకంబరీదేవి ఉత్సవాలు మొదటి రోజు సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో శ్రీ అమ్మవారు ఉపలాలయంలో దేవతామూర్తులు మరియు ఉత్సవమూర్తులను ఆకుకూరలు మరియు కూరగాయలతో అలంకరించారు. 3 రోజుల పాటు దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలంకరణ నిమిత్తం భక్తులు పెద్ద మొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు విరాళంగా అందజేశారు. శ్రీ అమ్మవారికి శాకంబరీదేవిగా కూరగాయలు, ఆకుకూరలు, పంటతో విశేషంగా అలంకరణ చేసి పూజా, వైదిక కార్యక్రమాలు నిర్వహించిన భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖశాంతులు మరియు సంతోషాలతో జీవించుదురని వైదిక కమిటీ వారు చెప్పారని ఆలయ ఈవో కెఎస్ రామారావు అన్నారు.
మా కూతురు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకై విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సృష్ణ తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విజయవాడ నగర ప్రజలకు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకై విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 వార్డుల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30వ వార్డ్ రామకృష్ణపురం నందు జిల్లా కలెక్టర్ జి. సృజన, ఐఏఎస్ సంబంధిత అధికారులు, స్థానిక కార్పొరేటర్ భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలను నివారణకై విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులకు ప్రధాన కారణం దోమలని చెప్పారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక రామకృష్ణపురం వాసులు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మలేరియా డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, మేము నివారణ చర్యలు తీసుకుంటాం. అంటే ఇందాకే మీరు చూసుంటారు, బుడమేరులో నీటి నిలువ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గురపలేక అవన్నీ క్లీన్ చేయటాలు, రోడ్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి. కొన్ని టైర్లో, పాత కొబ్బరి బొండాలు, లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలు, లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో, ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగ్యూ, మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఇళ్లకందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు, మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారో అదే విధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే బ్రీడింగ్ సోర్సెస్ ని రాకుండా ఫ్రైడే డ్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా, అంటే వారానికి ఒక రోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ అయినవి ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నిటిని పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి. ఆ విధంగా చేస్తే ఒకవేళ పొరపాటున అక్కడ ఏమన్నా బ్రీడింగ్ సోర్స్ ఉన్నా కానీ అది పోతుంది. 10 రోజులు కదిలించకుండా ఉంటేనే బ్రీడింగ్ సోర్స్ అనేది వస్తుంది అనే విషయాన్ని అవగాహన కల్పించడం కోసం మేము ఈ రోజు నుంచి కూడా వచ్చే 2-3 మాసాల పాటు ఈ అవగాహన ర్యాలీలు అవి చేయాలని అనుకున్నామండి. మా ఇంటెన్షన్ అంతా అసలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కలగకుండా ఉండటానికి వీలైనంత తక్కువ వచ్చే విధంగా ప్రజలందరినీ భాగస్వామ్యంతో కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను నటుడు వరుణ్ సందేశ్ గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన నటుడు వరుణ్ సందేశ్ ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాలను అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతి హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం మొదలుపెట్టడం చాలా ఆనందంగా ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత పాలనలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేక
లేక హాస్పిటల్స్ అన్ని అవస్థలు పడ్డాయని తెలియజేశారు. మరలా మన ముఖ్యమంత్రి చంద్రబాబు రావటం పట్ల ఎన్టీఆర్ వైద్య సేవా విభాగాలను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్ 58వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ ప్రశాంతి హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని హాస్పిటల్ ను పరిశీలించి ఆరోగ్యశ్రీ వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతి హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం మొదలుపెట్టడం చాలా ఆనందంగా ఉందని, ఈ చుట్టుపక్కల ఉన్నది నిరుపేద కుటుంబాలు, వారికి ఎటువంటి జబ్బుతో హాస్పిటల్ కు వచ్చినా కూడా అన్ని రకాల అత్యాధునిక ట్రీట్మెంట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్స్ ను కోరడం జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందని ద్రాక్షలాగా మారిపోయిన వైద్యం, బిల్లులు చెల్లించక 1200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించక హాస్పిటల్స్ వారు మాకు ఈ ఆరోగ్యశ్రీ సేవలు మేము చేయలేమని వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పుకొచ్చారన్నారు. మరలా స్వర్ణయుగం లాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, అలా తారక రామారావు, పిరియా సోమేశ్వరరావు, అమర్నాథ్ గౌడ్, కూర్పపు దుర్గారావు, సుల్తాన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దానికి డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి, సోదరి డాక్టర్ పవిత్ర గారికి, ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది హాస్పిటల్ని. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో, ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా, మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. దానికే ఈరోజు నిదర్శనంగానే గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్ మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విషయాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 4 రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీల్ని చేస్తామని చెప్పి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి, మరి అందరూ రావటం అంటే సంతోషం. ఈ ప్రాంతంలో పేద వర్గాలు ఎక్కువ, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎక్కువ, అనారోగ్యం పాలయ్యే ఛాన్సులు ఎక్కువ. ఇలాంటి చోట ఇలాంటి హాస్పిటల్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, మరి ఆర్థోపెడిక్స్ కానీ, అట్లాగే సర్జన్స్ కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాల్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉచితంగా చేసే వైద్య సేవలకి మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఈ హాస్పిటల్కి రండి. ఇలాంటి హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో మరిన్ని రావటం కూడా మంచిది. ఈ ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ మాత్రం లేవు. ఇదే ఫస్ట్ హాస్పిటల్స్. మరి చాలా సంతోషంగా ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పార్కింగ్లను ఆప్షన్లో పాడుకొని కార్పొరేషన్ కి డబ్బులు కట్టకుండా కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని దాడి చేయగానే ఆరోపించారు. గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అండదండలతోని కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే దుర్మార్గపు పనులు జరిగాయని అన్నారు. కార్పొరేషన్ ఆదాయానికి గడ్డి కొట్టిన కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కోరారు. ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్న కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని దాడి జగన్ కోరారు. ఈ విషయమై పంజాబ్ సెంటర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల అండతో ఇష్టారాజ్యంగా పార్కింగ్ స్థలాలు పాడుకొని
ప్రజల నుంచి పార్కింగ్ వసూలు చేస్తూ కార్పొరేషన్ కి జమ చేయాల్సిన సొమ్ము జమ చేయకపోవడం పరిపాటిగా మారిందన్నారు. 2022 సంవత్సరంలో కొంతమంది కార్పొరేటర్లు ఇదే విధంగా కాళేశ్వరం మార్కెట్, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, మున్సిపల్ కార్పొరేషన్ పార్కింగ్లను ఆక్షన్లో వాడుకొని డబ్బులు జమ చేయకపోవడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా మరొక 2 నెలలు సమయం పొడిగించుకోవటం జరిగిందన్నారు. ఇదంతా గత ఎమ్మెల్యే కలుసన్నల్లోనే జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు కార్పొరేషన్ ఉన్నత ప్రజాప్రతినిధి కలుసన్నల్లోనే ఇప్పటి పార్కింగ్ దందా జరిగిందని, ప్రధాన పత్రికలో వచ్చిన వార్తతో కార్పొరేషన్ ఆదాయానికి ఎంత గండిపడిందో అర్థమవుతుందన్నారు. కార్పొరేషన్ ఆస్తులు కాపాడతామని, విజయవాడ నగరం అభివృద్ధి చేస్తామని, అందుకు బీజేపీ పార్టీ కృతనిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. విజయవాడ మున్సిపల్ పార్కింగ్ టెండర్లో జరుగుతున్న గోల్మాల్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి వచ్చినప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పాటలు పెంచేసి తర్వాత ఆ డబ్బులు ఎగ్గొట్టడం పరిపాటిగా మారింది. ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త చూస్తే విజయవాడ నగర ప్రజానికం ముక్కును వేలేసుకుంటున్నారు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా గతంలో అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కొంతమంది పార్కింగ్ని పాడి 50 లక్షల మేర ఎగ్గొట్టారని చెప్పి ఈ పత్రిక సారాంశం. అలాగే తర్వాత 2023లో కూడా నగరంలో కీలకమైన పదవిలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి అనుచరులు, ఒక కార్పొరేటర్ అనుచరుడు కలిపి పాట పాడుకొని డబ్బులు ఎగ్గొట్టారు అని చెప్పి దీని సారాంశం. ఈ రకంగా చూస్తుంటే విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్కి గతంలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ, మాజీ మంత్రి కానీ, అలాగే మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ తీవ్రంగా నష్టపరిచారని మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి విఎంసి పార్కింగుల్లో టెండర్లో ఇబ్బడి ముబ్బడిగా అదే రకంగా పాట పెంచుకొని వెళ్తుంటే వాళ్ళ దగ్గర అలా పెంచినప్పుడు ముందస్తుగానే మొత్తం అమౌంట్ కట్టించుకొని వస్తే నగరపాలక సంస్థకి నష్టం రాదని చెప్పి మేము బీజేపీ పార్టీగా మేము కోరుతున్నాం. అధికారులు కూడా ఈ రకంగా లక్షలు ఎగ్గొట్టిన వాళ్ళని ఉదాసీనంగా వ్యవహరించి నాడు పాలకపక్షం అధికార పార్టీ వాళ్ళ రికమెండేషన్ ఉన్నాయని చెప్పి వదలడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమను కోవిడ్ అనంతరం విధుల నుంచి తొలగించారని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సివిల్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిబాబు తెలిపారు. ఉద్యోగాలు పోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన చిట్టిబాబు గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమను తిరిగి విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మేము కూడా మా సహకారం మేము చేసామండి. మా 2156 మంది కుటుంబాలు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మేము ప్రతి అధికారుల దగ్గరికి వెళ్ళాము, 1 మంత్ తిరుగుతూనే ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నామండి. కానీ ఇంకా మాకు ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇక్కడ చెక్ పోస్టులు మళ్ళీ మన హోమ్ మినిస్టర్ గారు చెక్ పోస్టులు పెడతా అంటున్నారు. ఆ చెక్ పోస్టులు పెడతా అంటున్నారు కాబట్టి మమ్మల్ని ఈ చెక్ పోస్టులు ఎంతమంది డ్యూటీ చేశాం కాబట్టి ఆ చెక్ పోస్టులలో మమ్మల్ని విధులు తీసుకుంటే మాకు దాని మీద అవగాహన మాకు ఉందండి. ఎలా చేయాలి, ఎలాగా ఉండాలి, మా డ్యూటీలు ఎలా ఉంటాం. ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా, ఏజెన్సీ ఏరియా అలా ఉంటాయండి చెక్ పోస్టులలో. ఆ గంజాయి కానీ లేదా ఎటు నుంచి ఏం వచ్చినా మాకు తెలుస్తుంది, ఇన్ఫార్మర్ ద్వారా మాకు తెలుస్తూ ఉంటాయండి. దయచేసి మమ్మల్ని విధులు తీసుకోవాలి. మేము ఈ గవర్నమెంట్ ని మేము ప్రాధాన్యపడి అడుగుతున్నామండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఈ వీడియో చేరాలండి. మమ్మల్ని అందరినీ 2156 మంది కుటుంబాలని ఆదుకోవాలని మేము కోరుతున్నామండి. ఇది నా విన్నపం. అండి, నా పేరు ధర్మచంద్రు అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఒక విషయం ఏమంటే ఈరోజు మేము డిమాండ్గా ఏం అడగడం లేదండి. గత ప్రభుత్వంలో 2156 మందిని జియో ప్రకారం రిక్రూట్ చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కండక్ట్ చేసి రిక్రూట్ చేశారు. సో ఆ రోజు నుంచి కూడా మా స్పెషల్ పోలీసులు అన్యాయాలను అరికడుతూ, అక్రమ రవాణాలను ఆపుతూ ఎన్నో కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ వేలల్లో పట్టారు. అదందరికీ కూడా తెలుసు. సో గత ప్రభుత్వంలో ఏం చేశారంటే 2022 మార్చి 31న ఆ జీవోను హోల్డ్ చేసి అందరినీ ఆపేశారు. సో అప్పటి నుంచి కూడా మేము తిరగని ఆఫీస్ అంటూ లేదు. పార్టీ ఆఫీసులు కూడా సరే గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు తిరిగాము, ఎటువంటి న్యాయం జరగలేదు. మా కష్టం చెప్పాలంటే అందరూ అప్పులు అయిపోయినారు. మా వాళ్ళైతే మెంబర్స్ అందరూ కూడా తిరిగి మా వాళ్ళ మాటలు విని ఏదో చేస్తారనేసి తిరిగి అప్పులు అయిపోయినారు.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడమే మాకు హోప్స్ అనేవి వచ్చాయి. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆల్రెడీ కలవడం జరిగింది. చేస్తామని కూడా చేస్తామమ్మా అన్నారు. కానీ మా వాళ్ళు ముఖ్యంగా మెయిన్ పాత్ర పోషించారండి, ముఖ్య పాత్ర పోషించారు. పోలీసు శాఖ అంటేనే చాలా కఠినమైన కఠోర శ్రమ ఉంటుంది. దాంట్లో డే అండ్ నైట్ కష్టపడతారు. సో టీఏలు కానీ ఇట్లాంటివి ఏమి కూడా ప్రొవైడ్ చేయలేదు. అప్పట్లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఇట్లాంటివి ఏమి కూడా లేవు. అయినా సొంత డబ్బులు పెట్టుకొని ఇన్ఫర్మేషన్స్ గ్యాదరింగ్కి వెళ్ళారు. ఎక్కడ గంజాయి ఉంది, ఎక్కడ ఇసుక పోతుంది, ఎక్కడ మద్యం ఎక్కడ వస్తుంది అని అంత శ్రమ చేసి కఠోర శ్రమ చేస్తే గత ప్రభుత్వంలో మా వాళ్ళ శ్రమని పోయింది. రివార్డ్స్ ఇట్లాంటివి ఏమి కూడా ఇవ్వకుండా అన్యాయంగా ఉన్న బలంగా వాళ్ళందరినీ హోల్డ్ చేసి చాలా అన్యాయం చేశారు. మగవుల మనసులు దోచే ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ ఎగ్జిబిషన్ నగరంలోని బందర్ రోడ్ ఏ కన్వెన్షన్ నందు ప్రారంభమైంది. మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఈ సిల్క్ గ్యాలరీస్ ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఇంత మంచి చక్కటి ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బందర్ రోడ్ లోని ఏ కన్వెన్షన్ నందు ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ ను మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా సిల్క్ గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇంత మంచి చక్కటి ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నిర్వాహకులు ఎర్రం శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలో మొట్టమొదటిసారిగా 14 రాష్ట్రాల నుంచి వివిధ రకాల మాన్యువల్ సిల్క్ హ్యాండ్లూమ్స్, సిల్క్ బెనారస్, చందేరి, కాంచీపురం, బెంగాలీ, క్రేప్, ఉప్పాడ, జిందల్స్, కూటంపల్లి, ఇక్కట్ శారీస్, గద్వాల్, నారాయణపేట, వెస్ట్ బెంగాల్ ఎంబ్రాయిడింగ్ శారీస్ వీవర్స్ వచ్చి సరసమైన ధరల్లోనే అందించడం జరుగుతుందని చెప్పారు. హ్యాండ్లూమ్ సిల్క్ కలిగి ఉన్న శారీస్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయని, అలాగే బెనారస్ దొరుకుతాయని మరియు బేవస్ కూడా 20% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన ఈ నెల 22 వరకు జరుగుతుందని, కావున ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి మంచి హ్యాండ్లూమ్, అదేవిధంగా సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్ మనకి చక్కటి 8 స్టేట్ల నుంచి 14 స్టేట్స్ నుంచి అనేక రకాలు చాలా ప్యూర్ క్వాలిటీగా ఈ రోజున ఇక్కడ కొలువు తీరున్నాయి. మొట్టమొదటిసారిగా మనకి ఈ ఇండియా సిల్క్ గ్యాలరీ అనేది హైదరాబాద్లో ఎన్నో రకాలుగా ఎన్నో ఎగ్జిబిషన్స్ జరిగినాయి. మరి విజయవాడలో మొట్టమొదటిసారిగా మన ఇండియన్ సిల్క్ బోర్డ్లో డీడీగా వర్క్ చేస్తూ శ్రీనివాస్ గారు మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటాన్ని వారిని మనం అభినందించాలి. ఎందుకంటే ఈ రోజున మహిళలు మరి భిన్నత్వంలో రకరకాలైన మరి కళల్ని ఆదరిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఒక చక్కటి అంటే ప్యూర్ క్వాలిటీని కట్టాలని ఒక ఆసక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అటువంటిది ఇక్కడ మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా మొత్తం కూడా చక్కటి సిల్క్ మార్క్, అదేవిధంగా హ్యాండ్లూమ్ మార్క్ మనకి ఎక్కడ పవర్లూమ్ అనేది కనబడదు. ఎవరికైనా కూడా ఇవాళ ఇది పవర్లూమా హ్యాండ్లూమా అనేది మనం జడ్జి చేసుకోలేం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తృప్తిగా ఇది మనం టోటల్ హ్యాండ్లూమ్ అనే ఒక తృప్తితో మనం వెళ్ళొచ్చు. అండి అందరికీ విజయవాడ కన్జ్యూమర్స్ అందరికీ నేను డిప్యూటీ డైరెక్టర్గా సెంట్రల్ సిల్క్ బోర్డులోనే సిల్క్ మార్క్ ప్రమోషన్ చేసి రిటైర్డ్ అయ్యాను. సో నేను వివో కమిటీ నుంచి వచ్చాను కాబట్టి మా వివింగ్ కమిటీ వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం ఉద్దేశంతోనే హైదరాబాద్ నేను శ్రీకాకుళం వాస్తువులైన ఉద్యోగరీతిన హైదరాబాద్ సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఈ తాలూకా బ్రాండ్ ఇండియన్ సిల్క్ బ్రాండ్ ఎక్స్పో నేను ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూ ఒక మంచి ప్లాట్ఫామ్ మన వ్యూవర్స్కి కమ్యూనిటీకి ఇచ్చి ఒక మంచి సిల్క్ మార్కు హ్యాండ్లూమ్ మార్కు కలిగి ఉన్న వస్త్రాలని మెయిన్లీ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తూ అన్ని ప్రదేశాలకు వెళ్ళి విజయవాడ ఫస్ట్ టైం మన ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుందండి. ఇక్కడ విజయవాడలో పెట్టాను. అద్భుతంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ అందరూ వచ్చి ఒకటే ప్రార్థిస్తున్నానంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది 22 వరకు ఉంటుందండి. ఇంకా 4 days ఉన్నది. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఇంకా ఎక్కడ దొరకండి. వ్యూవర్స్ డైరెక్ట్గా వస్తున్నారు కాబట్టి మీకు ప్రైస్ కూడా డైరెక్ట్గా ఉంటుంది. గవర్నమెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ డిస్కౌంట్స్ కూడా అవైల్ చేసుకోండి అని ప్రార్థిస్తూ మీ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తాను. నా పేరు శ్రీనివాస్ అండి, వై శ్రీనివాస్, ఎర్ర
థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులతో నిన్న అర్ధరాత్రి హుటాహుటిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రధాని మోడీకి లేఖ రాసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడి. శాంతి భద్రతలు క్షీణించాయని లేఖలో పేర్కొన్న వైనం. కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన శాకంబరీదేవి ఉత్సవాలు. శాకంబరీదేవి అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరణ చేసిన వైనం. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకై బీఎంసీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సృష్ణ వెల్లడి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.